హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే తొలి అంకం ముగియనుంది ఇవాళతోటి. రాష్ట్రంలో సుమారు 4,16,98,000 ఓట్లు ఉన్నాయని ఒక అంచనా అయితే, ఇందులో ఎంతమంది ఈ ప్రక్రియలో ఓట్లు నమోదు చేసుకున్నారు, ఎన్యూమినేషన్ చేయించుకున్నారు, అలానే ఈవేళ సాయంత్రం ముగిసే దీని లోపల అన్ని వివరాలు కూడా ఎన్నికల సంఘం బయటపెట్టనుంది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి విఘ్నేష్ యాదవ్ గారు మరో 10 రోజుల పాటు ఈ గడువు పొడిగించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే SIR ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేటితో ముగియాల్సిన ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజుల పాటు పొడిగించింది. అంటే జూలై 14 నుంచి జూలై 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ జూలై 19 తోటి అంటే నేటితోటి ముగియాల్సి ఉంది. కానీ పలు నియోజకవర్గాల్లో ఇంకా 5 నుంచి 10% వరకు డిజిటలైజేషన్ పెండింగ్లో ఉండడం, అలాగే వివిధ రాజకీయ పార్టీలతో పాటు జిల్లా కలెక్టర్ కూడా గడువు పెంచాలని కోరడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరో 10 రోజుల పాటు గడువు ఇస్తే ప్రక్రియను పూర్తిగా సమర్థవంతంగా చేస్తామని, అలానే ఎక్కడా అవకతవకలు లేకుండా పక్కా సమాచారంతో దీన్ని పూర్తి చేస్తామని ఆయన ఆ లేఖలో పేర్కొనడంతో కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. ఆ మేరకి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యాక్చువల్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ పేరుతో, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో మా ఇంటికి సచివాలయం స్టాఫ్ రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వమనేసి చెప్పడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ఫామ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మా పేరు లేదా తండ్రి పేరు, తల్లి పేరు, అలాగే కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో సర్ ఫామ్లోని ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆప్షనల్గా పెట్టడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే సర్ పేరుతో ఈరోజు ఓటర్స్ లిస్ట్ని సరిచేయడం కోసం ఈ సర్ని ప్రవేశపెట్టాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగైతే సర్ పేరుతో దొంగ ఓటర్లని తొలగించడం కోసం అనేసి, అట్లాగే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లు మాత్రమే గుర్తించడం కోసం అనేసి ప్రవేశపెట్టడం జరిగింది అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగైనప్పుడు ఈ ఫార్మ్లో వచ్చేసి ముఖ్యమైన అంశాలు ఆధార్ నెంబరు ఆప్షనల్ పెట్టారు. అట్లాగే చాలా మదర్ యొక్క ఈపీఐసి నెంబర్ కానీ, ఫాదర్ యొక్క ఈపీఐసి నెంబర్ కానీ, ఇంకా చాలా ఆప్షన్స్ అన్నీ కూడా ఆప్షనల్గా పెట్టారు. అంటే అవి ఫిల్ చేయొచ్చు లేదా ఫిల్ చేయకపోవచ్చు. మరి అటువంటి ఆప్షనల్గా పెట్టినప్పుడు ఓట్ని కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుంది ఇది నిజమైన ఓటు అనేసి? సర్ పేరుతో ఇది తీసుకురావడం అనేది ఇందులో అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ సర్ పేరుతో వినియోగించుకొని మెజారిటీ స్టేట్స్లో ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు పేరుతోనే బీజేపీ అన్ని రాష్ట్రాల్లోని కూడా అధికారం చలాయించాలనేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సర్ని తీసుకొచ్చారనేసి నేను అభిప్రాయపడుతున్నాను. అట్లాగే ఈ సర్ ఫామ్లోని కూడా అనేక అంశాల మీద నాకు అనేకమైనటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిలో కూడా ఆప్షనల్ అనేసి చెప్పేసి వాటిని ఫిల్ చేయకపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో పెట్టారు. మరి దేని ఆధారంగా ఓటర్ని నిర్ధారిస్తారు అనేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ సవరణ ప్రక్రియలో తదుపరి షెడ్యూల్ కూడా ఖరారైంది. అది ఎట్లా అంటే జూలై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుద్ది. ఆ తర్వాత ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ కొనసాగుతుంది. ఆ తర్వాత జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. వాస్తవానికి ఈ గడువు పొడిగించడానికి ముందైతే జూలై 21న అది విడుదల కావాల్సింది. ఇప్పుడు దీంతో జూలై 31కి అది గడువు పొడిగించడం జరిగింది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సవరణ కోసం అవకాశం ఉంటుంది. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 3న
తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఫైనల్గా ప్రకటిస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓట్ల సంఖ్య 4,16,27,694. వీటిలో 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలపై డిజిటలైజేషన్ పూర్తి చేసింది. ఇది మొత్తం ఓటర్లలో 98.32% అని అధికారులు చెప్తున్నప్పటికీ ఇందులో కొంత ఎగ్జాగరేషన్, అతిశయం ఉందని చెప్పి వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వాపోతున్నారు, అట్లనే ఆరోపిస్తున్నారు కూడా. ఒక్కొక్కళ్ళు అయితే విమర్శన కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 ఎన్యూమరేషన్ పత్రాలు ఈ అన్కలెక్టబుల్గా నమోదైనాయి. ఈ అన్కలెక్టబుల్గా నమోదు కావటం అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకపోవటం, అలానే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారా, ఆ తర్వాత ఎక్కడికైనా శాశ్వతంగా వలసపోయారా, లేకపోతే ఏ వార్డులో ఎక్కడున్నారు, ఇవన్నీ గుర్తించలేకపోవటం వలన వాటిని ఇంగ్లీష్లో ఈ అన్కలెక్టబుల్ సంఖ్యగా చెప్తూ ఉన్నారు. ఈ అన్కనెక్టబుల్ పత్రాలను మినహాయిస్తే రాష్ట్రంలో 3,69,50,812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది మొత్తం ఓటర్లలో 88.76%గా ఎన్నికల సంఘం చెప్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10-15 రోజులుగా జరిగిన ఈ ప్రక్రియ ఒక 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 కొలిక్కి అయితే వచ్చింది. ఈ కొలిక్కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంతెంతమంది ఏ వార్డుల్లో, ఏ నియోజకవర్గాల్లో, ఏ జిల్లాల్లో ఎంతెంతమంది ఎన్యూమరేషన్ చేయించుకున్నారో ఇవాళ సాయంత్రానికి అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారంగా తిరుపతి జిల్లా హయ్యెస్ట్గా ఎన్యూమరేషన్ చేయించుకుంది. అతి తక్కువగా నరసరావుపేట జిల్లాలో ఉంది. ఈ ప్రక్రియ గురించి ఒక్కసారి మనం మన కింద ఉన్న స్థానికులతోటి, అధికారులతోటి, అట్లనే ఈ ఓటర్లతోటి ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమి ఎదుర్కొన్నారు, అసలు ఈ ప్రక్రియ వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. పేరు జి నారాయణరావు. నేనుండేది కృష్ణలగ్గ. మా ఇంటికి వచ్చారు, ఏదో సర్ అనే పేరుతో వచ్చారు. అసలు సర్ అంటేనే పెద్ద వాతలాగా భయమేసింది. సరే మా ఇంటికి వచ్చి అడిగింది ఏంటంటే, ఓట్లు చెక్ చేస్తున్నామండి, అదే ఈ సర్ అని చెప్పారు. సరే చెక్ చేయడం అంటే ఏంటమ్మా, నీకేం కావాలి? నేను గత 35 సంవత్సరాలు, నా 18 ఏళ్ళ వయసు నుంచి ఓటేస్తున్నాను. నా ఓటు, నా భార్య పెళ్ళయిందా, నా భార్య ఓటు రెండు మేము వెళ్ళి వేస్తున్నాము. ఇవన్నీ ఓటర్ కార్డులు చూపించాం. వాళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి నా పేరు అడగవచ్చు, తప్పులేదు. ఇంతమంది మీరు ఓటు వేసారా లేదని అడగవచ్చు, తప్పులేదు. నా భార్య పేరు అడగవచ్చు, ఆమెను కూడా అడగవచ్చు. కానీ మీ తాత ఎవరో, మీ ముత్తాత ఎవరో, వాళ్ళు ఓటేసారా అని నేను చూసానా, వాళ్ళు ఓటేసారో లేదో, వాళ్ళు ఓటేసారా, మీ బంధువులు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం ఏంటి అని సంబంధం లేని ప్రశ్నలు చాలా వేస్తున్నారు. ఇవి అవసరంలా. ఇది ఎందుకని వేస్తున్నారు ఇలా అంటే, మనకి ఇంతకుముందు అనుభవం ఉంది కదా, బెంగాల్లోనూ లేకపోతే మొన్న జరిగిన ఎన్నికలు జరిగిన తమిళనాడులోనూ సర్ పేరుతో చాలా ఓట్లు తీసేశారు. అంటే వీళ్ళకి పడవు అనుకున్న ఓట్లు, వీళ్ళకి నష్టం అనుకున్న ఓట్లన్నీ ఏరివేతకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా ప్రాంతంలో యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చి బిల్డింగ్ వర్క్ పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందరూ ఈ దేశ పౌరులే. అది ఎవడికి వేస్తాడు అనవసరం. యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు ఎక్కువ మంది అధికార పార్టీకి వేయచ్చు, వేయకపోవచ్చు. కానీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉపాధి కోసం బతుకుతున్నారు. మరి వాళ్ళ ఓట్లకి వాళ్ళ తాతది, వాళ్ళ ముత్తాతది మీరు ఎక్కడి నుంచి వచ్చారని తీసేస్తే ప్రమాదం కదా. అందుకని భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు 18 ఏళ్ళ తర్వాత ఓటు హక్కు కలిగి ఉంటాడు. ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఈ హక్కుని కాలరాయడం కోసం, మన పడవ అనుకున్న ఓట్లను తీసేయడం కోసం, ప్రజాస్వామ్యానికి దొంగసాడిగా కూనీ చేసేటువంటి చర్యే ఈ సర్. అందుకని ఈ సర్ అనేదాన్ని అయితే అధికారం ఉన్నవాళ్ళు, ప్రభుత్వం, మా వాళ్ళు తిరుగుతున్నారు మీరు చెప్పండి అని బలవంతాన్ని చెప్పించడం తప్పితే, ఇప్పుడున్న ఓటర్ ఇంతకుముందు వచ్చేవాళ్ళు, టీచర్లు వచ్చేవాళ్ళు, ఉపాధ్యాయులు వచ్చేవాళ్ళు, మనకి కొన్ని 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఓట్లు వెరిఫికేషన్ చేసుకునేవాళ్ళు, కొత్త ఓట్లు ఉంటే చేర్చుకునేవాళ్ళు, చనిపోయిన ఓట్లు ఉంటే తీసేసేవాళ్ళు, అది జరిగేది. కానీ ఇన్ని వివరాలు అవసరంలా. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఈ అన్కలెక్టబుల్ పత్రాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.
అది ఉదాహరణకి తిరుపతి తీసుకుంటే తిరుపతిలో 92,661 పత్రాలు, కడపలో 70,257 పత్రాలు, ఇక అతి తక్కువగా అయితే నరసరావుపేటలో 35,407 అన్కలెక్టబుల్ పత్రాలు ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు నరసాపురం, భీమవరం, ఆచంట ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏదంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్కనెక్టబుల్ పత్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో 5 నుంచి 12,000 మధ్య మాత్రమే ఈ అన్కనెక్టబుల్ పత్రాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ఇంకా పూర్తి కాలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి నెల్లూరు రూరల్లో అది చాలా పెండింగ్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అలానే ప్రొద్దుటూరు, రాజమండ్రి, రాప్తాడు, గూడూరు, అనంతపురం, పాణ్యం, విజయవాడ సెంట్రల్ ఈ ప్రాంతాల్లో అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చదవలేం. కానీ జమ్మలమడుగుకు సంబంధించి మాత్రం 5-10% వరకు డిజిటలైజేషన్ పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇదే గడువు పొడిగింపుకు ప్రధాన కారణంగా కూడా చెప్తా ఉన్నారు. అప్లికేషన్ ఇచ్చారు బిఎల్ఓ గారు, దాన్ని మేము పూర్తి చేసి దానికి ఆధార్ కార్డు, పాత ఓటర్ కార్డు జత చేసి ఇవ్వమని చెప్పారు. మరలా ఇది ఇవ్వటం కోసం ఒకరోజు సెలవు పెట్టి తిరగాల్సిన పరిస్థితి. అంటే ఒక ఓటును ఈ సర్ పెట్టిన ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో మాకైతే తెలియదు, కానీ నిజంగా ఎప్పుడూ ఇంత ఇబ్బందులు పడలా. మా ఓటు మేము దక్కించుకోవటం కోసం మేము ఎక్కడో 4th ఫ్లోర్లో ఉంటాం, మాకు లిఫ్ట్ కూడా ఉండదు. ఆ స్థాయికి మా ఇల్లు వాళ్ళు ఎక్కలేరని మేమే కిందకు వచ్చి వార్డు సచివాలయాల్లోనూ బిఎల్ఓల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇంత జరిగినా మాకు ఓటు వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకని 2002లో మేము ఎక్కడో వేసాం. ఆ ఓటు యొక్క నంబరు, ఆ బూత్ యొక్క నంబరు, ఆ నియోజకవర్గ నంబరు మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారు. సో మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. ఇదంతా ఒక ప్రక్రియ. నాకు తెలిసే చాలామంది ఓట్లు ఈ గోలంతా మాకెందుకు లేని సగంలో డ్రాప్ అయిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి లే పీపుల్, రోజువారీ పనిచేసుకునే వాళ్ళు మాకెందుకు ఈ ఓటు అని పోయేవాళ్ళే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి, ఎందుకు ఇది పెట్టారు? ఓట్లు పోగొట్టడం కోసమా, లేకపోతే వాళ్ళ ఓట్లు ఏంటో స్కాటరింగ్ చేసుకోవటం కోసమా, ఎందుకు పెట్టారో తెలియదు. కానీ పూర్తిగా 100కి 100% ఇబ్బందులు పడుతూ ఉన్నాం. నేను ఇబ్బందులు పడ్డాను. ఓటు సాధించుకునే ప్రక్రియలో ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇది ప్రభుత్వం గమనంలో తీసుకొని దీనికి సడలింపులు ఇవ్వాలి. వాళ్ళే వచ్చి చేసుకోవాలి. మీరు అంటున్నారు వాళ్ళే వస్తున్నారు కదని, వాళ్ళు అసలు రావట్లా. మేము ఎక్కడో పనిలో ఉంటాం, ఎక్కడో ఉద్యోగంలో ఉంటాం, పలానా వేరే ఊరిలో చేస్తూ ఉంటాం, సెలవులు పెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదటి సెలవులు పోతున్నాయి, 2 ప్రయాణ ఖర్చుల్లో డబ్బులు ఎక్కువగా అవుతున్నాయి, 3 ఆ ప్రక్రియలో ఆ మ్యాచ్ అవుతుందో లేదో మాకు తెలియదు. సో ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సర్ని ప్రభుత్వం మరొకసారి పునరాలించుకోవాలని ఒకసారి రివ్యూ చేసుకోవాలని నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇక ఓటర్లకి ఎన్నికల సంఘం మరోసారి కీలక సూచన చేసింది. ఇప్పటికీ తమ ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు సమర్పించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పొడిగించిన గడువు ముగిసే లోపల తప్పకుండా అందజేయాలని సూచించింది. ఇప్పటికీ పత్రాలు సమర్పించిన వారు తమ వివరాలని డిజిటలైజ్ అయ్యేలా చేసుకోవాలని, లేకపోతే కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తుంది. కారసాల శ్రీనివాసరావు, దుర్గాపురంలో ఉంటాము. ఇక్కడ మాకు ఓటర్ లిస్టు దీన్ని కాగితం తెచ్చిచ్చారు. కాగితంలో ఎట్లా పూర్తి చేయాలనేది మొదట అర్థం కాలేదు. ఎందుకంటే రెండు వైపులా 2 ఇచ్చారు. ఏది పూర్తి చేయాలి, అదా అనేది వెతికిన తర్వాత ఇతరులు కనుక్కున్న తర్వాత దాన్ని అంటే 2002లో ఓటు ఉంటే ఈ వైపు, లేకపోతే ఈ వైపు అని చెప్పారు. అట్లా ఆ 2002 ఓటు అంతా వెతుక్కొని వచ్చేసరికి చాలా సమయం పట్టింది. అది ఆన్లైన్లో వెతికే అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మామూలుగా సాధారణమైన ప్రజలకి ఇది దొరకదు. అందువల్ల ఏంటంటే చాలా నియమ నిబంధనలు అందులో రకరకాలన్నీ రాసి ఉన్నాయి. ఇది మామూలు ప్రజానీకానికి ఓట్లు చేర్చుకోవడం చాలా కష్టంగా మారుద్ది. అందువల్ల ఏంటంటే ఈ పద్ధతి ఆధార్ కార్డు ఎప్పుడో 2002ది కాదు, ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింది. ఆధార్ కార్డు ఇచ్చి ఉంటే దాని ప్రకారం ఓటు ఇవ్వటం మంచిది. ఆధార్ కార్డు ఉండా, రేషన్ కార్డు ఉండా, ఆ ఊళ్ళో గుర్తింపు కార్డు ఏది ఉండా దాని ప్రకారం ఓటు ఇవ్వాలి. కానీ 2002లో ఓటు ఉంటేనే ఓటు ఇస్తాము
అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సర్వే అనేది పేరు పెట్టారు. అంటే ప్రత్యేక సమగ్ర సర్వే అనేది చాలా దీర్ఘకాలం చేయాల్సింది. ఏదో 14వ తారీఖు దాకా పెట్టి దాని ప్రకారం అయ్యేది పూర్తి చేయటం అనేది కాదు. ఎందుకంటే ఇట్లా చేయదలుచుకున్నప్పుడు ఒక సంవత్సరమో అట్లా టైం తీసుకొని వాళ్ళే ఇళ్ళకి వచ్చి అన్నీ కంప్లీట్ చేసుకొని పోవాలి. కానీ ఫారాలు ఇచ్చిపోయి మీరే పూర్తి చేసుకోండి, అటు స్టాఫ్ లేరు, ఇటు ప్రజలకి అర్థం కాలేదు. ఈ రెండు కాకుండా అంటే చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు వాళ్ళు తీసేయదలుచుకున్నారనేది అర్థమవుతుంది. ఎందుకు తీసేయాలని అనుకుంటున్నారు అని అంటే ఓట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ కొనుగోలు, ఎక్కువ డబ్బులు పెట్టాలి. కాబట్టి ఓట్లు తగ్గించేస్తే ఆ డబ్బులు తగ్గుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇందులో ఓట్లు పోయేది ఎవరంటే ముఖ్యంగా విషయం గ్రామీణ ప్రజలు, కార్మికులు, కూలీలు, వీళ్ళ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో పోయేట్టుంది. అందువల్ల అసలు ఈ గ్రామాలు పనులకు వెళ్ళిన వాళ్ళు మాత్రం ఓటు చేర్చుకోవడం చాలా కష్టం అయిపోద్ది. చాలామంది వలసల్లో ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఎవరైనా వివరాల్లో తమ లోపాలు ఏమైనా ఉంటే కూడా ఈ ముసాయిదా జాబితా లోపల అభ్యంతరాలు తెలిపి వాటిని కూడా కరెక్ట్ చేసుకోమని కూడా చూపిస్తుంది. గడువు పొడిగింపుతోటి ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని ఓటర్లకు ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సురక్షితంగా కాపాడుకోవడం అనేది ప్రతి ఓటర్ కూడా బాధ్యతగా ఫీల్ కావాలి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు కూడా చూపిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కి ఇంకొక 10 రోజులు గడువు రావటం మాత్రం ఖచ్చితంగా ఒక అవకాశంగా మనం భావించవచ్చు.